వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, అందరితో బాగుంటారు బయట. ఉమ్, బట్ కమింగ్ టు పార్ట్నర్ దగ్గరకు వచ్చేసరికి గ్యాప్ ఉంటుంది. ఉమ్, ఉమ్. బయట ఏమో అందరితో బాగా మాట్లాడతారు, నవ్వుతూ ఉంటారు, అన్నీ ఉంటారు. బట్ కమింగ్ టు పార్ట్నర్ దగ్గరకు వచ్చేసరికి ముభావం కూడా వాట్ ఎవర్ లైక్ అక్కడ చూపించేది ఇక్కడ ఉండదు. ఎందుకంటారు? ఈ మధ్య చూస్తున్నామండి, నా దగ్గరికి వచ్చే కోచింగ్ కప్పులు కూడా మోస్ట్లీ అలాంటి కంప్లైంట్స్ వస్తారు. మా ఆయన మంచోడే అండి, అందరికి మంచోడు, నాకు తప్ప. మా ఆవిడ కూడా చాలా మంచిది, ఇంట్లో అందరూ బాగా చూసుకుంటుంది, అందరితో బాగుంటుంది, నాతో బాగుంటుంది. ఇది కామన్ కంప్లైంట్ అయింది, ఇద్దరు రెండు వైపు నుంచి వస్తాయి. ఇక్కడ బేసికల్లీ 2 రీజన్స్ ఉంటాయండి. నేను అబ్జర్వ్ చేసిన రీజన్స్ ఏంటంటే ప్రీడామినెంట్, చాలా కారణం ఉన్నాయి, ఒక 2 రీజన్స్ మెయిన్. ఒకటి ఏంటంటే అండి, యాక్చువల్గా వాళ్ళకి సైకలాజికల్గా కండిషనింగ్గా ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ని ఇలా ట్రీట్ చేయాలి, ఇలా ఉంచాలి, అండ్ తర్వాత బయట నేను ఇలా మెలగాలి, నాకు బయట ఏంటంటే అందరిని బాగా చూసుకుంటే నాకు పేరు, నాకు రెస్పెక్ట్ వస్తుంది. తర్వాత బయట వాళ్ళకి చిన్న సహాయం చేసాం అనుకో, ఏదైనా చిన్న హెల్ప్ చేసాం అనుకో, వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. థ్యాంక్ యూ అని చెప్పడము, జేజేలు కొట్టడము, బయట వాళ్ళ వ్యాలిడేషన్ ఉంటుంది కదా, అప్రిషియేషను, ఆ చప్పట్లకు కావచ్చు, ఆ రికగ్నిషన్కి బయట వాళ్ళతో చాలా బాగుంటారు, పేరుకోరం. కొంతమంది చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది, కొంతమందికి తెలియకుండానే అవుతుంది వాళ్ళకి. తర్వాత ఇంట్లో భార్య దగ్గర చేసినప్పుడు ప్రతిసారి థ్యాంక్ యూ కానీ రికగ్నిషన్ కానీ అవన్నీ రావు. ఇక్కడ నాకు వాల్యూ రికగ్నిషన్ రావట్లేదని చెప్పేసి ఎక్కువ చూపించారు. ఇదొకటే ఉంటే, రెండోది ఏంటంటే సొసైటల్ కండిషనింగ్ పెరిగేటప్పుడు, ఓకే, భర్తకి పర్టికులర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, భార్యని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాలి, ఓకేనా, ఒక లిమిట్లో ఉంచాలి, నేను ఇంతే ఉండాలి, నేను గంభీరంగానే ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లే ఉండాలి అని చెప్పేసి అందరి ముందు నటించడానికి, అంటే బయట వాళ్ళ ముందు తక్కువ చూపించడం. ఇంటికి వచ్చి సారీ చెప్తారు, మళ్ళీ బయట నువ్వు హర్ట్ చేసేసి నలుగురిలో ఇంటికి వచ్చి సారీ నేను చేసిన తప్పే అంటాం. బట్ ఈ కీప్స్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ అగైన్. ఒకసారి 2 సార్లు 3 సార్లు అవుతూనే ఉంటుంది అలాగా.